జిల్లా వ్యాప్తంగా రాబోయిన 24వ తేదీ ఫ్రైడేకి జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం జరుపుతున్నాము. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భాగంగా జిల్లాలో సుమారుగా 1,67,000 మంది పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ కానీ లేదంటే ఎయిడెడ్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు. వీళ్ళతో పాటు సుమారుగా ఒక 10,500 దాకా టీచర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి వాళ్ళు పేరెంట్స్తో భాగస్వామ్యం చేసుకొని ఒక మెగా పీటీఎం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ తరపు నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలది హెల్ప్ తీసుకొని వాళ్ళు పేరెంట్స్ని వాళ్ళు స్వయంగా ఇన్విటేషన్ కూడా స్కూల్లోనే ఆర్ట్ టీచర్స్ హెల్ప్ తీసుకొని అలా రాసుకొని వాళ్ళని స్వయంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని ఇన్వైట్ చేయడం జరుగుతాయి రాబోయిన నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లో. అదే కాకుండా అక్కడ దానికి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వడం జరిగింది. మేజర్గా పిల్లలకు సంబంధించి అంటే రాబోయిన సంవత్సరంలో ఇంతకు ముందు సంవత్సరంలో ఏ విధంగా చదివి ఉన్నారు, అదే కాకుండా రాబోయిన సంవత్సరంలో ఏం చేయబోతున్నామన్నది అక్కడ తల్లిదండ్రులతో ఇండివిజువల్గా మాట్లాడడము. అదేవిధంగా చిన్న క్లాసెస్లో అయితే GFLN అని చెప్పి గ్యారంటీడ్ ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక 75 రోజుతో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అంటే వాళ్ళు మొదటి స్థాయిలో ఏ విధంగా ఉన్నారు, అంటే వాళ్ళకి నిజంగా మ్యాథ్స్ కానీ లేదంటే బేసిక్ లాంగ్వేజ్ కానీ తెలిసిన విషయాలు ఎంతవరకు తెలిసి ఉన్నాయి, దాన్ని ఒక 75 రోజులు కొద్దిగా టీచర్లు ఇవన్నీ సపోర్ట్ చేసినట్లయితే ఎంతవరకు ఇంప్రూవ్ చేయగలిగాము. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కొంత చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఫ్యామిలీలో ఖచ్చితంగా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకునే డిసిషన్ తీసుకుంటారు. అది కాబట్టి ఒక్కరు మాత్రం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ పిల్లవాడి గురించి డిసిషన్ తీసుకోవడంలో ఆ రెండో వ్యక్తి కూడా దానికి సంబంధించిన అవగాహన ఉంటుంది. అది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ చాలా వరకు అంటే తల్లులు మాత్రమే వచ్చి ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఫాదర్ కూడా ఖచ్చితంగా అటెండ్ చేయాలని మీ ద్వారా కోరుతున్నానండి. అదే కాకుండా ఈ సంవత్సరం మనం ఒక 2 యాక్టివిటీస్ కూడా అదనంగా చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా లాస్ట్ కొన్ని 2-3 నెలల్లో ప్రతి ఒక్క స్కూల్కి ఒకవేళ అదనంగా ఏదైనా సదుపాయాలు అవసరం ఉన్నట్లయితే అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసేసుకొని ఒక డోనర్ ప్లాట్ఫామ్ కూడా అమల్లో పెట్టుకోవడం జరిగింది. ఆ డోనర్ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైనా చిన్న చిన్న ఐటమ్స్ అంటే ఒకవేళ ఏదైనా ర్యాక్లు కానీ లేదంటే బెంచ్లు కానీ అదేవిధంగా కొన్ని రెనోవేషన్స్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆ డోనర్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఆ విధంగా డొనేట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ డోనర్ ప్లాట్ఫామ్ కూడా అక్కడ ఉన్న తల్లిదండ్రులు సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒక ప్రోగ్రాంలో తెలియజేస్తాము. అదే కాకుండా ఎవరైనా డోనర్స్ ఉన్నట్లయితే ఆన్లైన్లో ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి వాళ్ళే స్వయంగా దాన్ని అదనంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం వస్తున్నాయన్నది వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఆ రోజు కూడా ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే ఆ ఒక ప్రోగ్రాంలో వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా మనకు మేజర్గా ప్రభుత్వ తరపు నుంచి లీప్ యాప్ అని చెప్పి ఒకటి చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు అంటే అటెండెన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ మార్కులు కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళని అకాడమిక్ ఎక్సలెన్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం సపోర్ట్ చేయాలని అవన్నీ కూడా ఈ లీప్ యాప్ ద్వారా ఇండివిజువల్గా ఆ తల్లిదండ్రులకి తెలియజేయడానికి ఒక లీప్ యాప్ అనేది కూడా ప్రభుత్వ తరపు నుంచి అమలు చేయడం జరిగింది. సో ఈ లీప్ యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేయాలని కోరుతున్నాను. దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా దీని భాగంగా ఇవ్వడం జరుగుతున్నాయి. సో ఈ 2 యాక్టివిటీస్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే కొద్దిగా కొత్తగా పెట్టడం జరిగింది. మినిట్